ఇప్పుడు నన్ను రావి చెట్టు దగ్గరికి ఎందుకు తీసుకెళ్తున్నారు? వసీకరు అనుకొని బలిస్తారా ఏంటి? పట్టుకో, జారిపోతుంది, గట్టిగా పట్టుకో. ఏ రూపంలోనూ మృత్యువు నా దరికి చేరకూడదు. మర్రి చెట్టు క్రింద సొరంగంలో ఉన్న స్వర్ణ ఖడ్గం గురించి ఎవ్వరికీ తెలియనంత వరకు నా మరణం నా దరి చేరదు. వశీకరా, ఇప్పుడు నిన్ను బయటికి రప్పిస్తాను. అందుకు కావలసిన ఏర్పాట్లను చేసుకుని వచ్చాను. ఈ సమయంలో నా కోట ముందుకు వచ్చి డోలు వాయిస్తున్నదెవరు? రేయ్, ఇది సౌండ్ వచ్చింది. ఎవరు వచ్చినట్టున్నారు. వశీకరం మేడంకి చెప్దాం పదా. బయటికి వస్తావు, నా చేతిలో అంతమవుతావు. ఈ రోజు నీ చావుకి ముహూర్తం పెట్టుకుని వచ్చాను. రేయ్, నేను ముఖ్యమైన పూజలో ఉన్నాను. మరికొద్ది సేపట్లో అయిపోతుంది. కోట ముందుకు ఎవరో వచ్చారు. అది ఎవ్వరైనా సరే చంపేయండి. అలాగే మేడం. అవని ఏదో ఉపాయంతో వచ్చినట్టుంది. నువ్వా? ఆ రోజు మా నుంచి తప్పించుకుని మీరు ఈ కోటలోకి చొరబడ్డారు అని నాకు తెలుసురా. ముందు మీ అంతం, తర్వాత మీ నాయకురాలి అంతం ఈ రోజే జరిగిపోతుంది. మమ్మల్ని చంపాలంటే ముందు నువ్వు బతుకుండాలి కదా. ఏయ్! ఏయ్! ఏయ్, ఏం చేస్తున్నావు? ఆగు! ఏయ్, ఆపు! ఏయ్! ఏయ్! ఆపనన్నా! ఏయ్, ఆపు! ఏయ్! 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 ఆపు! ఏమైంది? వెళ్ళిన వాళ్ళు ఎందుకలా అరుస్తున్నారు? వచ్చేసాం. ఇక్కడే తెంచు తెంచు.
నువ్వు అన్నది నిజమే బావా, బాగా బరువు ఉంది బావా. ఏదైతేనే రావి చెట్టు దగ్గరికి తెచ్చేసాం. వసీకరాన్ని ఈ రాత్రికి ఈ రావి చెట్టు దగ్గరే ఉంచేద్దాం. ఉదయం ఊరి జనం అందరినీ పిలుచుకొద్దాం. అందరి ముందు ఈ మూట విప్పి మన సత్తా చాటుదాం. అప్పుడు మనిద్దరిని ఊరిని కాపాడిన వీరులు అంటారు. అవును బావా, మనది పెద్ద మల్టీ స్టారర్ కథలా మారిపోయి హిట్ అయిపోతుంది. పేపర్లలోను, టీవీల్లోను, సోషల్ మీడియాలోను మన గురించే టాపిక్ నడిపిస్తూ ఉంటారు. బావా, ఇప్పటి వరకు మనల్ని ఎవరైతే గాలోళ్ళు అని అన్నారో వాళ్ళందరూ మనల్ని గౌరవంగా పిలుస్తారు. ఆ, ఇంకా బయలుదేరదామా? వసీ, ఏ వసీ, రాత్రంతా నువ్వు ఇక్కడే ఉండు. మనం బంధించినప్పటి నుంచి సైలెంట్గా ఉందేంటి? మనల్ని బెదిరిస్తూ మాట్లాడాలి కదా. ఏ ఏ వసీ, నిన్నే మాట్లాడు. మౌనవ్రతంలో ఉందేమో, అందుకే మాట్లాడటం లేదు. నేను మాట్లాడితే నన్ను గుర్తుపట్టి శవాలకోట దగ్గర ఎందుకున్నావని అడుగుతారు. అందుకే సైలెంట్గా ఉండడం మంచిది. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎలాగోలాగో విడిపించుకొని బయటపడతాను. బామ్మర్దే, ఏంటి బావా? వసీకర్ని బంధించేశాం కదా, మన దగ్గరున్న తాళంతో కోటలోకి వెళ్ళి ముక్కు పుడకని సంపాదించుకుందామా? అబ్బబ్బబ్బబ్బ, బావా నీ బుర్రుందే, సూపర్. పద. ఉండు, తాళం చెవి, తాళం చెవి ఎక్కడ పడిపోయింది? అలా ఎలా పడేసావురా? తాళం చెవి వెళ్ళి వెతుకుదాం పదా. వద్దులే బావా, రేపు వసీకర గురించి తెలిసిపోయిన తర్వాత మనకి రావాల్సిన పేరు ఎటో వచ్చేస్తుంది. ఆ తర్వాత ముక్కు పుడక సంగతి చూసుకుందాం. మనం వెళ్దాం పదా, ఇంటికి వెళ్దాం. ఇప్పటికే బాగా అలసిపోయాం. ఓకే. వసీకర తన శక్తులతో మూట నుంచి బయటికి రాదు కదా. నువ్వు లేనిపోయిన అనుమానాలు పెట్టకు. దానికి అంత పవర్స్ ఉంటే ఇప్పటికే మాట్లాడేది కదా. వెళ్దాం పదా. రా. అయితే పద. నీ నవ్వని వాళ్ళని ఆపాలని వస్తే వీళ్ళు నన్ను ఆపేశారు. ఛ! ఎవరో అనుకున్నాను, నువ్వేనా? అవునే, నేనే. నువ్వు పంపించిన మనుషులను ఆల్రెడీ బూడిద చేశాను. ఇప్పుడు నీకు ఇదే గతి పడుతుంది. ఈ కోటలో చేరి ఇక్కడున్న దుష్ట శక్తులను నీ వైపుకు తిప్పుకుని ఊరిని అల్లకల్లోలం చేస్తావా? నా అత్తయ్యని బంధిస్తావా?